హావ్యూవర్స్ ఈరోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అప్పలనాయుడు గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు ఎమ్మెల్యే కోరుకుంటే ఈరోజు ఎంపీ వరించిందని ఈరోజు అందరూ నోట్లో ఒకటే మాట. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మీకు ఈరోజు సీటు రావడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు వస్తే చాలు గెలిచేస్తాం అనే అభిప్రాయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎంపీలు కూడా ఉండడం. సో మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను పార్లమెంట్ అడుగుపెట్టినట్లే. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసి అంచెంచెలుగా ఎదిగి ఈరోజు ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా నియమించిన తర్వాత కార్యకర్తలను పరిచయాలని, పార్టీ కౌంట్మెంట్, పార్టీ నేను ఎప్పుడు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం చెప్పేవాడిని. పార్టీ మనకి ఏమి ఇచ్చింది కాదు, పార్టీకి మనం ఏమి ఇస్తున్నాం, పార్టీ మన షేర్స్ ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, పార్టీకి ఎంత సర్వీస్ ఇస్తున్నాం మనం, పార్టీ ఇవ్వాల్సినప్పుడు రెట్టింపు వడ్డీ చక్రవడ్డీతో సహిస్తుందని చెప్పేసి నేను క్లాసులు చెప్పేవాడిని. అది నాకు నిరూపణ అయింది. ఎంతకాలం పార్టీలో ఉన్నారు మీరు? నేను దాదాపు 25 ఏళ్ళండి. మా అన్నగారు 83లో పార్టీలో కూడా స్ట్రాంగ్ పిల్లర్ అయిన కార్యకర్తగా సహదేవుడు గారు, స్వర్గీయ సహదేవుడు గారు తెలుగుదేశం పార్టీ 82 అన్నగారు ప్రకటించినప్పుడు ఆయన ఆ రోజు తెలుగుదేశం వస్తుంది, కొత్త పార్టీ వస్తుందని మేము ఇంకా 5th 6th టైంలో చదువుకున్నప్పుడు మా ఊర్లో మా ఇంటికాడ జెండా పెట్టేవాడు ఆయన. జెండా పెడితే మా నాన్నగారు కాంగ్రెస్ వాది. అప్పుడు అందరూ కాంగ్రెస్ వాదులే కదా, తెలుగుదేశం లేదు కదా. మాకు శ్రీరామనాయుడు గారితో ఉన్న బంధాలు, మా ఊరు పక్కనే మాజీ మంత్రి గొర్రె శ్రీరామనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ లీడరు, మా ఊరు పక్కనే ఉండేది. ఆ ప్రభావం మా విలేజ్లో కూడా ఉండేది అనమాట. సో అందరూ మా నాన్నగారు ఏమన్నారు, ఓట్లు వేసుకుంటారా, జెండా పెట్టడం ఎందుకు, నాయుడు గారు బాధపడతారని చెప్పేసి మా నాన్నగారు అనేవారు. మా అన్నయ్య కూడా చెప్పేవాడు, నాన్న మనం ఓటు ఎలాగే వేస్తాం, జెండా కూడా పెట్టుకోవాలి, మనం ఈ జెండా చాలా విలువైంది, భవిష్యత్తులో ఈ తెలుగు వాళ్ళకి మన గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేది జెండా ఇది, ఈ జెండాను మనం నిర్భయంగా పెట్టాలని చెప్పేసి ఇంటికి కట్టేవాడు. మళ్ళీ సాయంత్రం ఇదే పంచాయతీ, మీరు ఓట్లు వేసుకోండి యూత్ అందరూ కూడా, జెండా మాత్రం పెట్టొద్దని. అలా మాకు నాటిందనమాట ఆ రోజు నాకు. అరే మా అన్నయ్య మా నాన్నగారు చూస్తే భయపడేవాడు, గౌరవంతో నాన్నగారితో మాట్లాడేవారు కాదు, కానీ ఆయన మాట్లాడి జెండాను పట్టుకొని ఎట్లా అంటే జెండాలో ఏదో పవర్ ఉంది అని ఫీల్ నాకు క్రియేట్ అయింది. అప్పుడు మీ కుటుంబీకులు అందరూ తెలుగుదేశం 83 నుంచి ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. ఏం వచ్చినా పర్లేదు, పార్టీ ముందు, తర్వాత మేము అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. మా అన్నయ్య అయితే మీకు ఆశ్చర్యమైన సంఘటన ఒకటి చెప్తున్నా. ఓ రోజు రాత్రి 12 గంటలు అయిందండి. 12 గంటలు ప్రథమ భారతంగా కావలి మా మేడం గారు పోటీ చేశారు. అప్పుడు బస్సు సౌకర్యం తక్కువ. ఆయన పొందూరు దిగి 12 గంటలు దిగి అర్ధరాత్రి అప్పుడు కావలి వెళ్ళడానికి నడిచి వెళ్ళేవారు. నడిచి వెళ్ళి తెల్లారింటికి ఆ లేచేటప్పటికి ఈయన అక్కడ ఉండేవాడంట. కావలి వెళ్ళి సొంతూరు మేడం గారిది, 2-3 వాగులు కూడా దాటి వెళ్ళాలి. మాకు అవి తెలిసి, అరే పార్టీ పట్ల నాయకుడి పట్ల ఎంత అభిమానం ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన, అలాగే బాబు గారు వచ్చిన, ఈ ఎంత ప్రేమతో ఉండేవారంట. అలాంటి సందర్భాల్లో మనం కూడా ఏదైనా షేర్ చేయాలని చెప్పేసి మేము స్టూడెంట్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల నుంచి యాక్టివ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీని మనం తోడుకుండాలని చెప్పేసి నేను డిగ్రీ అయిన తర్వాత నేను మళ్ళీ పర్సనల్గా నేను కూడా అప్పటికే అందరం కూడా ఫ్యామిలీ ఉన్నది. మళ్ళీ 95లో బాబు గారు సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వచ్చినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది, యాక్టివ్ అయిపోవాలి అని చెప్పేసి నా ప్రొఫెషనల్ పక్కన పెట్టి. అంటే ఏం ప్రొఫెషనల్ ఉండేవారు? నేను ఈనాడు రిపోర్టర్ చేసేవాడిని. ఈనాడు రిపోర్టర్ చేసేవాడిని. ఈనాడు రిపోర్టర్ని పక్కన పెట్టి సార్ అనేది అప్పటికప్పుడు క్షణాల్లో, అప్పుడు యాక్చువల్ నేను హైదరాబాదు ట్రైనింగ్ స్కూల్కి వచ్చాను, ట్రైనింగ్ దీంట్లో అవ్వాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి సార్ని చూడగానే ఒక వైబ్రేషన్స్ వచ్చాయి. అలా నాయకత్వం మనం చేయాలన్నాం. అయినప్పుడు సార్ని కలిసి మేడం గారు చెప్పాం, మేడం గారు మా నాయకత్వం ప్రతిభ భారతి గారు, అమ్మ నేను ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మా ఫ్యామిలీ తెలుగుదేశం కానీ మళ్ళీ యాక్టివ్ అవుతానమ్మా, నేను నాకు ప్రొఫెషన్ అడ్డుపడింది కదా, ఆ ప్రొఫెషన్ రిజైన్ చేసి నేను మళ్ళీ వస్తాను అనుకుంటే జర్నలిజానికి రిజైన్ చేసి మళ్ళీ యాక్టివ్ అయ్యాం. అయిన తర్వాత ఏం రా మరి అది చాలా మంచి రాయల్ ఇది కదరా, అన్నయ్య ఆల్రెడీ ఉన్నాడు, మీ ఫ్యామిలీ ఉంది, ఇప్పుడేం తక్కువ ఉంది, మీకు మాకు ఉంది, నువ్వు కూడా ఆల్రెడీ కార్యకర్తలా ఉన్నా కదా, ప్రొఫెషన్ ఎందుకు విడిచిపెట్టేయాలి అని అన్నది. అమ్మ నాకు ఎందుకు అనిపిస్తుందమ్మా, నేను నా మనసుకి నాకేం పదవులేమొద్దు, కార్యకర్త ఉంటే చాలా అనిపిస్తుంది నాకు, అన్నీ చూశాను నేను అని అనేటప్పుడు నో అని చెప్పేసి వెంటనే జస్టిస్ పున్నయ్య గారు వాళ్ళ అన్నగారు హైదరాబాద్ వచ్చి, నాన్న ఎట్లాగా అప్పలనాయుడు ఎట్లా అంటే ఆయన కూడా అన్నాడు, లేదమ్మా మనసు ఏదో ఉంది మాకు, ఎందుకంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్
ప్రజాభారతి గారు మాకు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. తమ్ముడని పిలుస్తుంది, ఏరాని పిలుస్తాను, ఆ రిలేషన్స్ అనమాట. నాన్నగారికి పాదబోధన చేసి నాన్నగారు ఎట్లా అనుకున్నట్టే సరే అప్పలనాయుడు డెసిషన్ ఏదో కూడా కరెక్టేనమ్మా, గో హెడ్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే ఎందుకు అని అంటే నేను మా మిస్సెస్కి చెప్పా, ప్రభా నాకు సార్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసి, ఎందుకంటే నాకు సంఘటన గుర్తొచ్చిందంటే ఆయన శ్రీకాకుళంలో సమీక్ష జరిగింది, మీటింగ్ అయిపోయింది, రణస్థలం ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఒక రైతు క్యాన్ వ్యాపి సార్ మాకు కరెంట్ రావట్లేదు సార్ అన్నాడు. ఒక రైతు అనేటప్పుడు నేను ఈనాడు రిపోర్టర్ని, నేను రాశాను. అది రాసే తర్వాత ఆయన నెల్లిమర్ల పక్క నెల్లిమర్ల వెళ్ళాడు విలేజ్. నెల్లిమర్లో ఇక్కడున్న ఏడీని, ఏఈని, డిపార్ట్మెంట్ అందరినీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరిని కూడా పిలిపించి ఆ సమయంలో ఎందుకు మనం వెళ్ళిపోయాం కరెంట్ అని చెప్పేసి ఏవైతే రైతు చెప్పిన టైంకి ఎందుకు వెళ్ళిపోతుందో రివ్యూ చేశాడు నేను. విత్ ఇన్ అవర్స్లో సెటిల్ అయిపోయింది. అది ఓ ప్రకటన చేశాను. అంటే ఇలాంటి అడ్మినిస్ట్రేటర్ మనకు అవసరం, అలాంటి నాయకత్వం మనం పనిచేయాలని ఆ రోజు మా వైఫ్కి చెప్పి, ప్రభా ఇన్సిడెంట్ నేను కలరా చూశాను, ఖచ్చితంగా నేను ఆయన నాయకత్వాన్ని మనం చేయాలి, మన పదవులు ముఖ్యం కాదు కానీ అలాంటి లీడర్తో మనం పనిచేస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుందని చెప్పినప్పుడు ఏం పర్లేదని మీరు ఏం చెప్తాదని చెప్పేసి ఆ రోజు రిజైన్ చేసి పార్టీలో కార్యకర్త చేశాను. మా గ్రామంలో వాటర్ లిస్ట్ పట్టుకొని బూత్ ఏజెంట్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరా? ఎస్. గ్రామ కమిటీలో కూడా సెక్రటరీ పనిచేశాను. విఎన్పురం గ్రామం మా సొంత విలేజ్, దానికి మా గ్రామ కమిటీ కార్యదర్శి కూడా పనిచేశాను నేను గ్రామ కమిటీకి. అక్కడి నుంచి అంచెంచె మండల స్థాయికి వచ్చాను. నియోజకవర్గం సమన్వయకర్త ఇచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడు చేశాను జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి తెలుగు రైతు అధ్యక్షుడు చేశాను. రాష్ట్ర తెలుగు ప్రధాన కార్యదర్శి చేశాను. ఇక్కడే సమావేశాలు 95 నుంచి స్టెప్ బై స్టెప్. పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను. పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి 2 నియోజకవర్గాలు అప్పుడు అవి, సిబ్రిబిల్లి, ఇచ్చార్ల. అలాంటి సందర్భాల్లో కూడా చేస్తే సారు నాకు ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అవార్డు ఇచ్చారు. ఓకే. ఎలాంటి సమయంలో వరంగల్ మార్కెట్ యార్డ్లో రైతులు ఇక్కడ రైతులు విత్తనాలకి ఎరువులకి గొడవలు పెట్టి తగలబెడితే నా మార్కెట్ యార్డ్లో ఒక్క రైతు కూడా సఫర్ అవ్వకుండా రైతుల దగ్గర రైతులు యార్డ్కి రాకూడదు, యార్డ్లో ఉన్న విత్తనాలు ఎరువులు రైతు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మొబైల్ వ్యాన్లు పెట్టి 5 మండలాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా నేను పంపిణీ చేశాను. సార్ సమీక్ష చేసి ఈయన బస్ట్ చేస్తుండే అప్పుడు కలెక్టర్ గారు విజయనంద్ ఉండేవారు. విజయనంద్ గారు రిపోర్ట్ పెట్టారు గవర్నమెంట్కి, మా మార్కెట్ యార్డ్లో చైర్మన్ ఇట్లా చేస్తున్నాను కానీ ఈ నమూనా బాగుంది, రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయండి, ఇంక ప్రాబ్లమ్స్ రావు కదా, రైతే యార్డ్ రానప్పుడు ఇంక గొడవలు ఎందుకు అవుతాయి, ఇట్లా చేయండి అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ చేసి నాకు కోస్ట్లో ఒక జన్మభూమి కార్యక్రమంకి వచ్చారు. సారు వేదిక మీద పిలిచి బెస్ట్ మార్కెట్ కమిటీ అవార్డు ప్రకటిస్తున్నారని సార్లో చెప్పి సన్మానం చేశారు. అది మరుపురానిది అనమాట. అది ఎంత ఆనందం కలిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అలాంటి సందర్భాల్లో చేశారు. అది అద్భుతంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాను. చేసిన తర్వాత గవర్నమెంట్ 2004లో గవర్నమెంట్ అయిపోయిన తర్వాత నాకు తెలుగు యువత అధ్యక్షుడు చేశారు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చేశారు. చేసేటప్పుడు ప్రజా పోరాటాలు ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ధర్మాన ప్రసాద్ రెవెన్యూ మంత్రి, కనిదార్ కొండ దాదాపు గిరిజనుల కొండ ఇష్యూ జరిగినప్పుడు నేనే లీడ్ చేసి, నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నన్ను ప్రమోట్ చేసిన పార్టీకి ప్రతిపక్షంలో మనం చేయాలి, ఏదో రకంగా చేయాలని అక్కడ గిరిజనుల కోసం, నా ప్రాంతం కాదు, అక్కడ గిరిజనులు ఏదో సర్వీస్ ఇస్తే మనకు ఓట్లు వేస్తారని కదా ఎమ్మెల్యే పోటీ చేస్తాం కూడా కాదు, అక్కడ అది ఎస్టీ నియోజకవర్గం. బట్ మన బాధ్యతగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మనం చేయాలని చెప్పేసి వెళ్ళినప్పుడు స్వర్గీయ ఎర్రవనాయుడు గారు ఐడెంటిటీ చేసి బాబు గారిని తీసుకొచ్చి నాకు చెప్పారు. ఇట్లా ఇదే ఆఫీసులో కూర్చుని పెట్టి చెప్పారు, అప్పలనాయుడు ఎట్లా చేస్తానంటే సారు చేతితో 50,000 రూపాయలు నాకు ఇచ్చారు కవర్లో పెట్టి. అప్పలనాయుడు బాగా చేస్తున్నావమ్మా, లేదు సార్ నాకు డబ్బులు ఉన్నా సరే అంటే, లేదమ్మా ఒక 50,000 పెట్టుకో, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు పార్టీ ఇంట్రెస్ట్గా చేస్తున్నావు, లీడ్ చేయి ఉద్యమాన్ని అన్ని పక్షాలకి సమన్వయకర్తగా నన్ను పెట్టి అఖిల పక్షానికి. ఆ రోజు ప్రజారాజ్యం, బీజేపీ, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా, వీళ్ళందరినీ, చిరంజీవి గారిని అందరిని తీసుకెళ్ళా, బివి రాఘుల గారు, నారాయణ గారు, సిపిఎం, సిపిఐ, ఆ కన్నిదారి కొండ ఉద్యమాలు చేసి సార్ని తీసుకెళ్ళి ఉద్యమం చేస్తే అది దేశ లెవెల్లో తీసుకెళ్ళాం. సోనియా గాంధీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి కూడా రిప్రజెంట్ చేస్తాం, ఈ మంత్రి, రెవెన్యూ మంత్రి ఇట్లా చేస్తున్నాడు గిరిజనులది, ఇది తప్పు అని చెప్పిస్తే. అంటే రాజకీయాల్లోకి రావాలని అందరికీ ఉంటుంది, కానీ రాజకీయాల్లోకి ఎవరో ఒకరు సాయం లేకపోతే ఎదగలేమనేది కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటుంది. సో మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ఇప్పుడు మీకు ఈ సీట్ రావడానికి కారకులు, కానీ మీరు ఇన్ని రోజులు కష్టపడిన కష్టాన్ని
వెలికి తీసినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారు? నాకు యాక్చువల్గా ప్రతిభా భారతి గారు ఫస్ట్ ప్రమోట్ చేశారు. తర్వాత స్వర్గీయ ఎర్రనాయుడు గారు నా యాక్టివిటీస్ చూసి ఈ మనిషి పార్టీకి ఉపయోగపడతాడని చెప్పి ఆ స్థాయిలో అని చెప్పేవాడు. మిగతా వాళ్ళు మాత్రం అందరినీ గౌరవించేవాళ్ళు, అందరూ నన్ను గౌరవించారు. కానీ ఇది ప్రధానంగా నాకు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నియమించడానికి ప్రధాన గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇది అందరూ కామన్గా చెప్పిన డైలాగ్ అవ్వచ్చు, కానీ నా మనస్ఫూర్తి చెప్తున్న డైలాగు. ఎందుకనంటే అచ్చెన్నాయుడు గారు కాదంటారా? ఏ నాయకుడి కూడా ఈరోజు రెఫరెన్స్ నేను రాలే. ఇంకో విషయం, దరఖాస్తు చేసుకోలేదు నేను. అసలు యాక్చువల్గా దరఖాస్తు చేసుకోవాలి కదా. ఎంపీకి దరఖాస్తు చేయలేదు, ఎంపీకి దరఖాస్తు ఎమ్మెల్యేగా చేశారా? ఎమ్మెల్యే కూడా చేయలేదా? ఎమ్మెల్యేకి చేయలేదు, ఎంపీకి చేయలే. నేనేమంటున్నానంటే నేను పార్టీకి రాయలు నేను అనుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే అట్టడుగు వ్యక్తులకి కానీ బీసీ లీడర్స్ కానీ గౌరవించే పార్టీ. ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ రావచ్చు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు రావచ్చు, భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు రావచ్చు. ప్రత్యక్షంగా నేను చూశాను, ఆయన పాదయాత్ర నేను గమనించాను. రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు, ప్రతి ఏరియా వెళ్ళేటప్పుడు అక్కడ పార్టీకి పనిచేసి ప్రతి కార్యకర్తను చేయబట్టుకున్న స్టేజ్ ఎక్కిచ్చారు. ఆ నిబద్ధత నేను అనుకున్నాను, ఎప్పుడైనా నాకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఈసారి వస్తుందని. నేను ఎప్పుడు కూడా సార్ గెలిచినా, లోకేష్ గారు పెద్ద ఆయన చిన్న ఆయన గెలిచినా, పెద్ద ఆయన గెలిచినా, పెద్ద నాయకులు గెలిచినా సరే నాకు ఏమైందండి, ఎప్పుడు నాకు అవకాశాలు వస్తాయని అని సార్ నా దగ్గర చూడండి అని ఏ రోజు అడగలే. ఎస్, నేను ధైర్యంగా చెప్తున్నా, ఖచ్చితంగా ఈసారి అవకాశం వస్తుంది, ఏదో అవకాశం వస్తుంది. అలాగే నాకు 2 సార్లు ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు కూడా నేను ఏదో డిఫర్ అవ్వలే. అలాగే పాతపాటి టికెట్ వచ్చినప్పుడు కూడా నేను మిస్ అయినప్పుడు కూడా నేను బాధపడలే. ఎందుకంటే ఆ క్షణమే స్కూల్ని చూడడం, లేకపోతే మెసేజ్ చూడడం, రాలేదంటే వెంటనే ఇంక వదిలేసాయి, ఇంక మనం పని చేయాలా. అంటే గతంలో అప్లై చేశారా? అప్పుడు కూడా అప్లై చేయలేదు. ఒక ప్రతిపాదన వచ్చేది. నాకు యాక్చువల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు చేద్దామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గౌతు శిరీషమ్మ చేశారు అప్పుడు. శివాజీ గారిని అంటే శివాజీ గారు వచ్చేటప్పుడు నేను చెప్పాను, పార్టీలో బివి చౌదరి గారు ఉండేవారు. సార్ నాకేమి పరిశీలన రావడమే నాకు అదృష్టం. పార్టీలో ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రావడం, పరిశీలన రావడం నాకు అదృష్టం. ఉత్తరం రాసి ఇచ్చాను నేను, కృతజ్ఞత ఉత్తరం అని. నాకు అతి తక్కువ సమయంలో నన్ను గుర్తించి ఒక జిల్లా పార్టీ ఒక తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్న పార్టీకి జిల్లా అధ్యక్షుడి పేరులో రేసులో వచ్చి ఐవీఎస్ కాల్స్ పెట్టి కలిసి అప్పనాయుడు 1 నొక్కండి, లేకపోతే గౌత్ శాంసన్ శివాజీ 2 నొక్కండి, ఇలా అడిగినప్పుడు వినేటప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యంటే ఒక శివాజీ గారి పక్షంలో నా పేరు పెట్టడం అనేది. కృతజ్ఞత లెటర్ పెట్టి అప్పుడు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ వివి చౌదరి గారు ఉండేవారు. సార్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, నాకు ఈ పదవి రాలేదని నాకు కాదు, నా పేరు పరిశీలన పెట్టారు గొప్ప, ఇది కృతజ్ఞత లెటర్ రాసి ఇచ్చాను. ఆయన షాకు, ఇదేంటే పదవి రాని అందరూ వచ్చి ఇక్కడ గోల పెడతారు, నువ్వు వచ్చి ఇక్కడ పదవి రాకుండా అంటే నా యాటిట్యూడ్ ఇది. అలాగే ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎమ్మెల్సీ కమిట్మెంట్. పార్టీకి మనం ఒక స్థాయిలో ఉన్నాం, మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి, రకరకాల ఒత్తుళ్ళు ఉంటాయి. ఇది పెద్ద వ్యవస్థ పార్టీ. అందులో అధినాయకుడు చాలా చాలా ఈక్వెన్స్లు చూసుకోవాలి. అందరికి అవకాశాలు వచ్చేస్తాయా? రావు కదా. అలాగే ఎమ్మెల్సీ 2016లో శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఆల్మోస్ట్ స్కోలింగ్స్ అన్ని పికప్ అయిపోయింది, అంతా అయిపోయింది, రేపే బీఫార్మ్ ఇస్తారన్నారు. పార్టీ నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు అందుబాటులో ఉండండి, బీఫార్మ్ ఇస్తామన్నారు. రేపు నామినేషను. ఈరోజు నైట్ 12 గంటల సార్ ఫోన్ చేసి, సారీ అమ్మా నీకు ఇవ్వలేకపోతున్నాను వేరే కారణాల వల్ల, అదే వేరే వ్యక్తి వస్తున్నాడు ఇవ్వలేకపోతున్నా. సార్ నాకు ఈ పదవి కంటే మీ ఫోనే నాకు పవర్ సార్ అన్నాను. అదే నా పదవి సార్. అర్ధరాత్రిప్పుడు చీఫ్ మినిస్టర్ కంటే ఒక లెజెండ్ లీడర్, ప్రపంచం స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు ఫోన్ చేసి నాకు ఏం అవసరం, ఆయన నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, నాకు ఎందుకు ఫోన్ చేయాలి? సో అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసేటప్పుడు నేను ఎంత రెస్పాండ్ అవ్వాలి, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉంటుంది. చెప్పా సార్ నేనేం ఫీల్ అవ్వను సార్, మీ ఫోనే నాకు పదవి సార్, నాకు ఎమ్మెల్సీ కంటే ఇదే పదవి సార్ అన్నాను. వాస్తవం చెప్తున్నా. చెప్పాను. వెంటనే రాత్రి 12 అయింది, స్నానం చేసి సినిమారింగ్ వెళ్ళాను. మా కేడర్ అందరూ వెయిట్ చేస్తున్నారు, తీయండ్రా కార్లు అన్న తీసి సినిమారింగ్ అక్కడ అభ్యర్థిని ప్రకటించారు, విజయరామరాజు గారిని. ఎమ్మెల్సీలో కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఆయన ఓడిపోయి ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలన్నారు. సార్ ఇవ్వండి సార్, నో ప్రాబ్లం అన్నాం. వెళ్ళాం, దగ్గరుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ వేయించినాను నా బాధ్యత. అందరు మీడియాలో అడిగారు, ఏమండి మీకు ఏం అసంతృప్తి లేదన్నారు. నో సార్, పార్టీ నన్ను గుర్తించింది ఆల్రెడీ, మా నాయకుడు నా అన్న ఉన్నాడు, నాకేముంది సార్, నాకు అవసరం లేదండి, పార్టీ గెలవాలి, పార్టీ తర్వాత నేను అన్నాను. ఈరోజు ఆ స్థానం 2019లో కూడా అవకాశాలు నాకు వేరే నియోజకవర్గ ప్రపోజల్ వచ్చినా సార్ నేను ఎక్కడ డిఫర్ అవ్వలే. గవర్నమెంట్ పోయిన తర్వాత నా బాధ్యతగా నేను ఏం చేయాలి, పవర్లు ఉండేటప్పుడు పని చేయడం కాదు, పవర్ లేనప్పుడు ఏం చేయాలి అని 2019లో
ఓడిపోయిన మరుక్షణం, రోజు కూడా కాదండి, రిజల్ట్ వచ్చిన మరుక్షణం నేనేం చేయాలి, ఉత్తరాంధ్ర సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఇంకో ఇందులో హిస్టరీ కూడా చెప్పాలి. ఎమ్మెల్సీ అయిన తర్వాత 4 days తర్వాత మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సార్ మీకు అర్జెంటుగా రమ్మన్నారని చెప్పేసి అంటే విజయవాడ వెళ్ళాను నేను. సార్ ఇంట్లో కూర్చుని పెట్టి నలుగురు అండి, మద్దిపాటి వెంకటరాజు, సూర్యప్రకాష్, రామ్ గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీకాంత్, అలాగే నన్ను కూర్చుని పెట్టి సార్ చెప్పారు 4 డైరెక్టర్లు మేము ఇస్తున్నాం, 4 ప్రాంతాలు. నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇష్టం, గండిపేటలో చేసేవాడిని. అన్న ఎన్టీఆర్ గారు నాకు చెప్పారు, నాకు ఇష్టమైన ప్రోగ్రామ్, నేను వెళ్ళలేకపోతున్నాను, నా ప్లేస్లో మీరు వెళ్తున్నారు, ఒళ్ళు పులకరిస్తుందండి ఈరోజు కూడా, నా ప్లేస్లో మీరు వెళ్తున్నారు, చాలా బాగా చేయండి అన్నారు. నాకు ఆ రోజు అనిచింది, ఆనందం అనిచింది. ఎమ్మెల్సీ నాకు అనవసరంగా మిస్ అయిపోయిందని నేను ఏ రోజు అనుకోలేదు. దేవుడు పార్టీని సార్ని కూర్చుని పెట్టి ఆ మాట అన్నా, ఎంత వాల్యూ అయిన వరడు అని బాధ్యతగా డేపే సార్ తీసుకున్న మాట ప్రకారం వెళ్ళి 3 సంవత్సరాలండి, 5 పార్లమెంట్లో, ఉత్తరాంధ్రలో 5 పార్లమెంట్లో ఎవ్రీడే, ఒక రాత్రి ఇక్కడ నిద్రపోతే ఒక రాత్రి అక్కడ, ఇలాగా ఫ్యామిలీని కూడా అడ్జస్ట్ చేసుకొని ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రైనింగ్ ప్రోగ్రాంలో వైజాగ్లో పెట్టడం, ఇక్కడి నుంచి అటు పోవడం, 5 పార్లమెంటు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, దెన్ శ్రీకాకుళం, ఇలాగ రోజుకి 5 పార్లమెంట్కు తిరిగివ్వండి కారులో తిరిగి అద్భుతంగా చేసాం. నాకేంటంటే ఆనందం అంటే 3 జిల్లాల కార్యకర్తలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, 3 జిల్లాలకు చెందిన కార్యకర్తలు, అట్టడుగు కార్యకర్తలు అందరూ కూడా పరిచయం అవ్వడం, లీడర్లు పరిచయం అవ్వడం. లోకేష్ గారు యువనాయకుడు, మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకి మీకు ఎవరున్నారని కొంతమంది కామెంట్ చేస్తే గుండెల మీద చేసుకొని చెప్తున్నాం. ఈరోజు మరి 10 ఏళ్ళు సార్ ఉన్నారు, 10 ఏళ్ళ తర్వాత యువనాయకుడు 40 సంవత్సరాలు నడిపించి యువనాయకుడు మాకు దొరికాడు. అది అందరూ కూడా అది ఓపెన్గా అందరికి అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. అది దానికోసం మరి చర్చ అవసరం లే. ఆయన వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చి ఆ రోజు చూశాను ఆయన నాయకత్వాన్ని. 2 hours ఆయన ఉండి ఇలా చూశారు ఆయన, ఈ ఫోటో ఇక్కడ ఉండకూడదు, ఇట్లా పెట్టుకోవాలి, ఇది క్లీనింగ్గా ఉండాలి, కార్యకర్తల భోజన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, కార్యకర్తలు బాగా చూసుకోవాలి, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, గైడెన్స్ ఇచ్చినప్పుడు నాకు అనిపించిందండి, పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల, కార్యకర్తలు పనిచేసిన కేడర్ పట్ల, కుటుంబ సభ్యుడిలాగా ఎట్లాగా, ఎవరైనా నాయకుడు అంటే వస్తాడు, చూస్తారు, వెళ్ళిపోతారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారండి. వాటర్ ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తున్నారు లేదా, ఫుడ్ పెడుతున్నారు అంటే, ఒక కుటుంబ సభ్యుడికి, ఒక యజమానికి కుటుంబ సభ్యుల పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో అంత రెట్లు, 1000 రెట్లు విశ్వాసం, నమ్మకం. ఆ రోజు నాకు అనిపించిందండి, నిజం చెప్తున్నాను. ఈరోజు సార్ని ఆ రోజు లీడర్గా చూశాను, నేను ఆ రోజు లీడర్గా చూశాను. ఎస్, కొంతమంది మాట్లాడిన తీరు చూస్తే బాధ కలిగింది ఆయన పట్ల. అవును, కానీ సమాధానం దొరికింది మాకు, దేవుడు ఇచ్చాడు, మాకు మంచి వారసుని ఇచ్చారు, పార్టీ లీడర్షిప్ ఇచ్చే వారసుని ఇచ్చారని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని, ఏదైతే సార్ కులదైవం ఉందో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ రోజు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంగా ఉన్నారా ఇప్పుడు దాకా? అంటే మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ వరకు సర్పంచ్ స్థాయేనండి, ఎక్కడతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరు లేరు. విషయం ఏంటంటే, ఈరోజు ఒక రైతు కుటుంబాన్ని చెందినవాడిని, మా బ్యాక్గ్రౌండ్, మా తాతగారి బ్యాక్గ్రౌండ్, సర్పంచ్ వరకు వచ్చాం, సర్పంచ్ వరకు చేసాం. బట్ ఇంత పార్లమెంట్ స్థాయి ఎదగడం అనేది ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ సార్, ఇది అదృష్టం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆలోచిస్తారనేది, ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రారంభమైన నన్ను లీడర్గా పెంచి ఈరోజు పార్లమెంట్ పంపిస్తున్నారే అంటే, కష్టపడేవాడికి అవసరం లేదు. మీకు విచిత్రం ఏంటంటే, దరఖాస్తు పెట్టిన లాబింగ్ ఎక్కడ చేసుకుంటాను నేను. అసలు విచిత్రం ఏంటంటే, అసలు ఈరోజు నాకు ఒక వ్యక్తిగత పని మీద వచ్చాను, ఒక వేరే కారణాలతో వచ్చాను, వచ్చి పార్టీ ఆఫీస్కి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలి, అన్నగారు దండేసి కేక్ కట్ చేద్దాం, ఈరోజు ఎక్కడైనా పార్టీ, ఈరోజు 42 వారం సందర్భంగా వసంతాలు పూర్తయ్యాయి కనుక వెళ్ళి అన్నగారు దండేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని కేక్ కట్ స్పీడ్లు తెచ్చి అందరికి ఇద్దామని అలాగ వచ్చాం. వచ్చేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మిత్రుడు పెట్టాడు, నువ్వు పార్లమెంటరీ అభ్యర్థం అని చెప్పేసి. నాకు తెలియదు, నాకు కూడా ఇస్తాను కూడా కమ్యూనికేషన్ లేదు. అదే హెచ్ఆర్లు అడిగాం, హెచ్ఆర్ల పని చేసుకుంటున్నాం, ఎవరికి ఇచ్చినా ఒకటి అన్నాం, ఏ రోజు కూడా డిమాండ్ చేయలేదు, అలాగ వచ్చి అని అడగలేదు. సరే, అది బీజేపీ కేటాయించారు, అయినా సరే పార్టీ నిర్ణయం నా నిర్ణయం అని చెప్పాను. ఎంతమంది కొన్ని 100 మంది 1000 మంది చేశారు ఈ 3 రోజుల్లో వ్యవధిలో. మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది? మా కుటుంబ సభ్యులు, మా నాన్నలు 5,
మా నాన్నగారి సంతానం మేము తమ్ముడు గారివి. మా అదృష్టం ఏంటంటే మా నాన్న 5 పిల్లలందరం కూడా ఒకే దగ్గర ఉంటాం, అందరం కలిసే ఉంటాం. సంక్రాంతి పండుగ వస్తే 300-400 మంది ఒకే దగ్గర భోజనాలు చేస్తాం ఒక 3-4 రోజులు. అలాగే ఎర్రనాయుడు గారు మా ఇంటికి వచ్చేవారు. వచ్చేటప్పుడు ఒకసారి సందర్భంలో సార్కి కూడా మా ఫ్యామిలీ కోసం చెప్పారు, సంక్రాంతి వస్తే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి ఒక ఫంక్షన్ ఒక తోటలో, మామిడి తోటలో పండుగ చేసి 3-4 రోజులు ఒకే దగ్గర కూర్చొని భోజనాలు చేస్తారు. చాలా హ్యాపీ, మంచి ఫంక్షన్. అంటే సార్ ఒకరోజు నాకు అడిగారు, ఫోటోస్ చూపించాను నేను. సార్ చాలా హ్యాపీ అయ్యారు. అంటే ఏబిఎన్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. మా ఫ్యామిలీ నా బలం అండి. అలాగే మా ఫ్యామిలీ ఎంత బలమో సామాజిక వర్గాలు, తూర్పు కాపు అసోసియేషన్కి నేను చాలా కాలం నుంచి వాళ్ళు ఏమడిగిన పిల్లలకి కానీ ఏమడిగినా చేసే సందర్భాలు. అలాగే బీసీ వర్గాలు. ఇంకో పక్క నా అదృష్టం అంటే ఎస్సీ వర్గాలకు సంబంధించి నా ప్రాణ స్నేహితులు. నేను చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో, ఇంటర్మీడియట్ చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒక దళిత క్రిస్టియన్ ఇంట్లో టీచర్ అయిన కెప్టెన్ రావు గారు స్వర్గీయ, వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్న 5 సంవత్సరాలు. అన్నం పెట్టారు నాకు, చదువు నేర్పారు, జ్ఞానం నేర్పారు, బుద్ధి నేర్పారు, డిసిప్లిన్ నేర్పారు. మా తల్లిదండ్రులు ఎలా నేర్పారో ఆయన కూడా అట్లా నేర్పి ఆలయం నుంచి బయటకు వచ్చాను నేను. ఆయన క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు. అందుకు అప్పలనాయుడు అనే వ్యక్తి అందరి వాడు అనేది సహజంగా. అలాగే మిగతా కులాలు, ఇటు అన్ని కులాలు, బీసీ వర్గాలు అయితే అట్టడుగులు ఉన్న కులాలు కానీ. అలాగే నా స్నేహితుడు రామ్ గోపాల్ అని, నేను ఎలిమెంట్ స్కూల్ చదువుకున్నప్పుడు మా ఊర్లో ఆయన నేర్చుకో చదువుకున్నప్పుడు ఆయన మా ఊర్లో ఎలిమెంట్ స్కూల్ టీచర్ ఆయన అంబేద్కర్ అసోసియేషన్కి జిల్లా అధ్యక్షుడు ప్రజెంట్. దళిత సంఘాలకి చాలా బ్యాక్ బోన్ ఆయన నా ప్రాణ స్నేహితుడు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాన్నగారు స్కూల్లో ఎవరైనా టీచర్ వస్తే, మా ఊరు స్కూల్ వస్తే కేరళ తాగకూడదు, వాళ్ళు మా ఇంట్లో భోజనం చేయాలి. సిస్టమ్, కులం లేదు, మతం లేదు, ఇంట్లో కూర్చొని నిర్భయంగా భోజనం చేయడమే మా నాన్నగారికి. సహజంగా ఒక 25 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట ఆ గ్యాప్ సహజంగా ఉండేది. మా నాన్నగారు కూడా ఆ రోజు కూడా గ్యాప్ లేదు. వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అయితే ఎస్ఎంపురం విలేజ్, నా కాన్స్టిట్యూన్సీ పరిధి, హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీ పరిధి. వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి మా నాన్నగారు బట్టలు ఇచ్చి పంపించారు 2 డేస్ వాళ్ళ ఇంట్లో ఉండమని. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళి 2 డేస్ ఉండి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి సరదాగా అంత గడిపి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నేను భవిష్యత్తులో ఎంపీ అయిపోతాను, ఎమ్మెల్యే అవుతానని యాస్పిరెంట్తో పని చేయలేదు. నేచురల్గా పార్టీ కోసం పనిచేయారు. పార్టీ ఈరోజు మా మిస్సెస్ అనేది ఎప్పుడు కూడా, నువ్వు పూజారివి, గుడికి పూజారి అంటుంది అనమాట. ఓ పార్టీ అనే దేవాలయానికి నువ్వు పూజారి, సార్ నీకు ఏ ఒప్పు చెప్పేసి వెళ్ళిపోవడమే, ఇది నీకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది. ఈ రోజు కూడా నేటు వరడ లేదండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు అద్భుతం. ఎలా అంటే పని చేయండి, సార్ కోసం చేయండి, పార్టీ కోసం చేయండి. ఏ అర్ధరాత్రి ఎందుకు, ఇప్పుడు నేను ఒక రోజు 4-5 రోజులు కూడా లేవును కాదు ఇంటికి. మీ పిల్లలు ఎవరు లేరా? ఒక్క పాప అండి. ఆ పాపని ఇంకొక మీకు మెరికల్ కూడా చెప్తా. మా నాయకుడు కళా వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి లోకేష్ గారు, బాబు గారు వచ్చారు. వస్తే నేను లోకేష్ గారిని చూడడానికి పరిగెత్తా, హెలికాప్టర్లు దిగితే క్యాన్ వేస్తుంటే నాకు మా నాయకుడు బిడ్డ వచ్చాడని మా సరదా, మా యువ నాయకుడు వచ్చాడని నేను పరిగెత్తుంటే ఆయన చూసి రిటర్న్లో ఆ కారు ఆపి కారు ఎక్కని అన్నాడు ఆయన. అక్కడ కారు ఎక్కి మళ్ళీ వైజాగ్ రిటర్న్ ఆయన హెలికాప్టర్లు దిగారు. తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చారు వైజాగ్. ఆ కారు ఎక్కి ఆ జర్నీలో రాజాం ఎక్కాం, అంటే ఉంగరాడు మెట్టలు ఎక్కి రాజాం నుంచి మాకు దాదాపు మా రణస్థలానికి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్ల లైన్లో ఫ్యామిలీ కోసం అంతా డిస్కస్ చేసి, రైతుల కోసం మాట్లాడి, యువత కోసం మాట్లాడి అని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు నా దగ్గర. నేను చెప్పేవాడిని ఏంటంటే, ఒక పాప అంటే, అన్న పాప ప్రజెంట్ ఎక్కడ ఉన్నారని అడిగారు. పక్కన అన్న స్కూల్లో ఉంటారు. ఆ స్కూల్లో ఆఫీసర్ క్యాన్వే రణస్థలంలో ఆఫీస్. పాప అప్పుడు 4th క్లాస్ అవుతుంది. ఓకే, 4th క్లాస్ అవుతుంది. పిలిపించి పాపతో మాట్లాడి, అంటే ఆ రోజు నాకు అనిపించింది ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇప్పుడు అవసరం లేదండి. నేను ఇప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ లేని వ్యక్తినే, కార్యకర్తనే, లీడర్ని కూడా కాదు. ఇప్పుడు దాదాపు ఇది జరిగింది ఒక 10 years బ్యాక్. కేవలం పరిగెత్తి వస్తున్నాను క్యాన్వేలో, ఈ మనిషి ఎవరు ఐడెంటిటీ తెలుసుకొని పిలిపించి కారులో కూర్చొని పెట్టుకుంటాను అంతే. ఎవరు రిఫరెన్స్ కూడా పలానా అప్పలనాయుడు ఈయన అని ఒక నాయకుడు కూడా నాకు రిఫరెన్స్ చెప్పలేదు, పరిచయం చేయలేదు. నేను ఫీల్ అయ్యి మూవ్ అయ్యాను.
అది టర్న్ అని చూసిన తర్వాత పాపని పరిచయం చేసి పాపకి ఆ రోజు చెప్పారు ఆయన 4th క్లాస్లో మా అమ్మాయికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకో, డాడీకి ఒక్క కూతురు కదా, డాడీ పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు, డాడీకి నువ్వు తోడవు, నీకు తోడవడం కాదు భవిష్యత్తులో. ఆ మాట తీసుకొని డాడీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైటు వైజాగ్ సార్కి డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు నా కూతురు ఒక మాట అన్నది, లోకేష్ అన్న ఏం చదువుకున్నాడు అడిగింది. చిన్న పాప కదా 4th క్లాస్ అంటే కాస్త 9 years ఎంత అవుతుంది అప్పటికి. అమ్మా అన్నయ్య చదివిందంత డేటా నీకు ఇస్తా అని చెప్పేసి మాకు మూర్తి మేస్టర్ ఇంగ్లీష్ మేస్టర్ ఉన్నారు. సార్ డేటా మొత్తం పాపకి చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చేయడం చెప్పడం కంటే మీరు చెప్పండి అని చెప్పేసి మూర్తి గారికి పిలిచి ఇంటికి పిలిపించి ఆయన డేటా అంతా ఎడ్యుకేషన్ డేటా అంతా చెప్పింది. డాడీ లాస్ట్ వరకు లోకేష్ అనే యూనివర్సిటీ ఏదైతే చదివారో ఆ యూనివర్సిటీ చదువుతున్నాను అదేమే. అదే స్టెప్ ఈరోజు తను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఓకిజిలో కంప్లీట్ చేసి విశాఖపట్నంలో ఈరోజు BBA బిజినెస్ స్కూల్స్ అవుతుంది హైదరాబాద్లో. అది కూడా మన పాదయాత్రలో కలిసి, ఒంగోలులో పాదయాత్రలో కలిసి అన్నయ్య నాది కంప్లీట్ అయిపోయింది, నేను ఎక్కడ చదవాలి నేను సజెషన్ తీసుకొని నేను మీ యూనివర్సిటీలో ఎక్కడైతే మీరు ఫినిష్ చేశారో అదే యూనివర్సిటీలో నేను జాయిన్ అవుతుందని చెప్పి దాని డేటా చెప్పి ఆయన సజెషన్తో ఈరోజు చదువుతుంది. అంటే మేమేమంటాం అంటే ఎంటైర్ ఫ్యామిలీ, మా అమ్మాయి కూడా ఏ రోజు కూడా డాడీ నువ్వు ఇంత లేట్గా వస్తున్నావు, ఇదేంటి ఇప్పుడు రోజు నువ్వు 8 గంటలకి 7 గంటలకి వెళ్ళిపోతావు, రాత్రి 11 గంటలకు వస్తావు, ఒక్కరోజు క్వశ్చన్ చేయలేదండి. నా వైఫ్ కానీ మా అమ్మగారు కానీ మా అమ్మాయి కానీ నా కుటుంబ సభ్యులు కానీ. అంటే ఈరోజు పార్టీ పట్ల అంకిత భావం అండి. ఈరోజు నానాటి వ్యక్తికి ఈరోజు ఎంత గౌరవం ఇవ్వడం అంటే. అయితే ఇప్పుడు సహజంగా ఒక ఎమ్మెల్యే స్థానానికి ఈరోజు 40 కోట్లు 30 కోట్లు అనే ఫిగర్స్ వినిపిస్తున్నాయి. ఖర్చు పెట్టకపోతే ఈ రోజుల్లో ఎలక్షన్లు అవ్వదని ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంపీ, మరి మీరేమో మొత్తం కింద నుంచి కష్టపడుతూ వచ్చారు, మీరేమో వెనకేసుకుంది ఏం లేదు, ఆర్థికంగా మీరు మరీ అంత బలవంతులు అంటే కాదని నాకు తెలిసింది. సో మరి మీరు ఇప్పుడు ఈ స్థానాన్ని మరి ఎలా నిలబెట్టుకోబోతున్నారు ఇప్పుడు ఇచ్చిన బాధ్యతని? నా బలం అంతా పార్టీ అండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అతి ముఖ్యంగా వారితో పాటు ఈరోజు అశోక్ గజపతిరాజు గారు అంటే ఆ సీట్ అండి, అది మహారాజు గారిదండి, చిన్న స్థానం కాదండి అది. పూసపేట అశోక్ గజపతిరాజు గారి స్థానాన్ని నాకు ఈరోజు ఇచ్చారండి. అంటే నీతి నిజాయితీకి ఒక మారుపేరు, ఒక నీతి నిజాయితీ ఎడ్యుకేట్ అంటే అశోక్ గజపతిరాజు వస్తాడు, ఇంకెవరు రారండి. అంటే పార్టీలో మహారాజు కుటుంబంలో ఉండి అంత సింప్లిసిటీగా, అంత నిజాయితీగా అద్భుతమైన పరిపాలన చేసి ఒక కేంద్ర మంత్రి చేసి క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి, ఒక మహారాజు కుటుంబం పెట్టిన ప్లేస్మెంట్ నాకు ఇచ్చారే, అది వాల్యూడ్. ఈరోజు ఆ స్థానాన్ని కోసం చాలామంది పోటీ పడ్డారు. ఈవెన్ బీజేపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా చాలామంది పెద్దలు కూడా ట్రై చేశారు. రఘురామకృష్ణరాజు గారు లేకపోతే అక్కడున్న పారిశ్రామికవేత్తలు చాలామంది పోటీ పడ్డారండి, చాలామంది అడిగారండి. కానీ ఒక తూర్పు కాపుకి అందరిలో కలిసిపోయే ఒక బీసీని పెట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ సహజంగా ఇంత పెద్ద పోస్ట్ని ఎంత క్యాల్కులేట్ చేయకపోతే ఆ స్థానం వస్తుంది చెప్పండి, ఎంతమంది తీసుకెళ్ళాలి? అదే అంటున్నానండి. ఈరోజు ఏ పార్టీలో కూడా గర్వంగా చెప్పి ఏ రికమెండ్స్ లేకుండా నాకు పదవి వచ్చింది అనడానికి ఎవరికి సాధ్యం కాదండి. ఒక కలిసి తప్పలనడికి తెలుగుదేశం పార్టీలో ఉందే ఆ స్థానం నాకు గౌరవం ఇచ్చారు. బట్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంచుకోవడం డబ్బు అవసరం లేదండి, 100 కోట్లు అవసరం లే, దానికి ఏం అవసరం లేదండి. కేవలం కమిట్మెంట్. తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఇటు జనసేన బీజేపీ సపోర్ట్తో విజయనగరం పార్లమెంట్లో అశోక్ గారు నిజాయితీకి మరొక వారసుడు వచ్చాడండి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థి. ఆ వారసత్వాన్ని, నిజాయితీ వారసత్వం ఈరోజు భారీ మెజారిటీతో గెలిపిస్తారు పబ్లిక్. అదే సమయంలో నమ్మకం పార్టీ పట్ల, నాయకుడి పట్ల, అక్కడ ఉన్న ప్రాంతాల పట్ల ఈ మనిషి కమిట్మెంట్. నన్ను చూసారు దాదాపు 25 ఏళ్ళు లైవ్లో చూశారండి. ఏ రోజు మాట కేడరు ప్రజలు కూడా ఉండండి, ఏ రోజు కూడా ప్రజల్ని నేను నిస్మరించలేదు. మన కరోనా టైంలో నా ప్రాంతానికి సర్వీస్ చేయలేదండి. 3 జిల్లాల్లో సార్ ఫోటో పెట్టి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి, పోలీసులు ఎండలో కష్టపడుతున్నారని కర్బూజ కొన్ని 100 లోడ్లు అండి కర్బూజ పంటని మాకు కొంత పండింది, మా స్నేహితుల దగ్గర కూడా పండింది, వాళ్ళు తీసుకొని ప్రతి పోలీస్ స్టేషన్ కూడా నేను పంపించాం. చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇది అని. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు అండి, వైద్య సిబ్బంది అండి, పీపీ కిట్లు లేవండి, ప్రభుత్వం సప్లై చేయలే. అవును, భయపడి
నేను ప్రతి పిహెచ్సికి కూడా పీపీ కిట్లు పంపించాను, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాను, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాను. నేనేమో భవిష్యత్తులో ఎంపీ అభ్యర్థిని అయిపోని ఇవ్వలేదు. ఒక తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, ఒక నాయకుడిగా అంకితభావం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉన్న డాక్టర్లతో కరోనాను ఎలా నివారించుకోవచ్చని వీడియో ఆడియో పెట్టి చెప్తే ఉత్తరాంధ్రలో ఆటోలు పెట్టి 3 జిల్లాల్లో సార్ వాయిస్ వినిపించాను నేను 3 జిల్లాల్లో కరోనా టైంలో ఆటోలు పెట్టి పంపించి సార్ వాయిస్ తోటి మీరు కరోనా కోసం భయపడవలసిన పని లేదు, ఇదిగోండి ఈ డాక్టర్స్ సలహాలు ఇస్తున్నారు, ఆ డాక్టర్ సలహాలు సూచనలు అన్నీ కూడా. అప్పుడు ఒక క్యాంపెయిన్ కూడా మెయింటైన్ చేశాను. ఎవరు రాని సందర్భంలో మనం వచ్చాం బయటికి. ఇలా అప్పలనాయుడు అనే వ్యక్తి పార్టీలో ఎంత సిన్సియరో, సర్వీసులో కూడా ఎంత సిన్సియరో పబ్లిక్ ఆల్రెడీ తెలుసు, అన్ని వర్గాలు తెలుసు. ఇటు ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలు, రైతులు కానీ, యూత్ కానీ. ఇప్పుడు మీకు సహజంగా మీరు జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నారు, కానీ మీరు కాలేజ్ కూడా నడుపుతున్నట్టు నాకు తెలిసింది మామూలుగా. మరి కాలేజ్ ఎలా పెట్టారు, ఏంటి అసలు దాని వ్యవహారం ఏంటి అసలు? అసలు కాలేజ్ అనేది 2004లో గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న నాయకులు కానీ వారు కానీ అబ్బాయి టీడీపీలో చాలా యాక్టివ్, అబ్బాయి కాలేజ్ రాకూడదని ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు జేసీ గారు మా జాయింట్ కలెక్టర్ చేశారు, ఆయన ఇంటర్మీడియట్ సెక్రటరీ అయినా. ఆయన దగ్గరికి వెళ్ళాను, సార్ నేను సో అండ్ సో, నాకు వ్యాపారం కోసం ఇక్కడ రాలే, నా ప్రాంతం పిల్లలు, నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలంటే రణస్థలం నుంచి బస్సులు వెళ్ళేవాడిని, శ్రీకాకుళం రోజు బస్సులు వెళ్ళేవాడిని, ఆ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇంటర్మీడియట్ చదవాలంటే మా ఊరు నుంచి రణస్థలం 9 కిలోమీటర్లు వచ్చేది, అప్పుడు సైకిల్తో వచ్చేవాడిని, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సార్. దయచేసి నాకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని కోరిక, మేము లాభాల దృష్టిలో కాదు, నాకు వ్యాపారం వ్యవసాయం బ్రహ్మాండమైన వ్యవసాయం ఉంది, గౌరవంగా బతికే వ్యవహారం ఉంది, నాకేమీ దీనికోసం కాదు, ఒక కాలేజీ రావాలి, ఇంటర్మీడియట్ మంచి కాలేజీ రావాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు కోరిక సార్. నేను అవకాశం ఉంటే చేయండి అంటే, నా రికమెండేషన్ మాటల్లో ఆయనకి అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఈయన అర్థమైందని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు రిజెక్ట్ చేశారు నా ఫైల్ని. ఆల్రెడీ ఒక కాలేజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇచ్చా, మరి ఇవ్వలేమండి అన్నారు. నో సార్, మీరు అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నాకంటే ఆయన ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత నా మాటలో నిజాయితీ కనిపించి శాంక్షన్ చేశారు 2004లో. శ్రీ సాయి ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టాం, జూనియర్ కాలేజ్. అప్పుడు ఏం చేశానంటే గ్రామాల్లో ఎవరైతే బలంగా గ్రామీణ ప్రాంతాల్లో సబ్జెక్ట్ మీద పట్టున్న వ్యక్తులందరినీ ఇంటర్వ్యూ చేసుకున్నాను. తీసుకొని వాళ్ళందరూ చెప్పాను, మీరు శాలరీ ఎంత కావాలో తీసుకోండి, ఇన్పుట్ మాత్రం నాకు అద్భుతంగా రావాలా, ఏ కళాశాలలో కూడా రాని రిజల్ట్ రావాలా. సార్ మనం కొత్తగా పెట్టాం కదా భవిష్యత్తులో వస్తుంది కాదు, ఫస్ట్ అవర్లోనే ఫస్ట్ ఇయర్లోనే డే 1 నుంచి రిజల్ట్ రావాలా. మీకు ఏం కావాలి చెప్పండి, నేను స్థిరంగా నా వ్యవసాయాలు లేకపోతే ఒక వ్యాపారాలు ఉంటాను కనుక అది నేను చూసుకుంటాను, మీ శాలరీస్కి మీకు ఆటంకం లేవు, మీకు ఎంత కావాలి రిజల్ట్ నాకు కావాలి. అలాగే చేసిన తర్వాత పిల్లలు చెప్పా, పేరెంట్స్కి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, మీరు ఇచ్చే ప్రతి రూపాయి శాలరీస్కి వెళ్ళిపోతాయి, నాకు బిల్డింగ్స్ రెంట్ అవసరం లేదు, లాభాలు ఎందులో అవసరం లేదు అని స్టాఫ్ని పేరెంట్స్ని ఒకే దగ్గర కూర్చుని పెట్టి కామన్ మీటింగ్ పెట్టారు. అది ఇప్పటివరకు నడిచింది డిగ్రీ కాలేజీ వరకు. ఈరోజు జిల్లాలో నెంబర్ 3లో ఉంది అది కాలేజ్. ఎంతమంది విద్యార్థులు కొన్ని 100 మంది తయారు చేసి పంపించాను. ప్రతి ఇయర్లో ఈ డిగ్రీ ఇంటర్మీడియట్లో అందరినీ తయారు చేసి పంపించాను. పంపించి చెప్పేవాడిని క్లాసులోకి వెళ్ళి, మీకు ఇక్కడ వచ్చింది చదువు ఎంత ముఖ్యమో డిసిప్లిన్ ఎంత ముఖ్యం, పలానా వ్యక్తి సార్ కోసం ఎక్కువ చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని తీసుకోండి, ఆయన కోసం కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆయన లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఉమ్మడి రాష్ట్రం అనే సందర్భాలు వచ్చాయని చెప్పేసి ఆయన బుక్స్ని స్టడీ చేసి క్లాసులు చెప్పేవాడిని. అది రాజకీయంగా ఫీల్ అయ్యేవారు కాదు. నేనేం చెప్పంటే రాజకీయ నాయకుడిగా మీరు ఆలోచించకండి, సార్ అనేది ఒక వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని మీరు తీసుకోమంటే వాళ్ళ పిల్లలు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పిల్లలు కూడా ఉండేవారు కదా, ఎవరు ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళు కూడా అలా మౌల్డ్ అయ్యారు. సో అవి ఈరోజు ఆ ఫలాలు ఈరోజు నేను అనిపిస్తున్నాను. నేను ఏ గ్రామం వెళ్ళా సరే, సార్ మీరు పలానా టైంలో ఎట్లా చెప్పారు సార్, మేము హ్యాపీగా ఉన్నాం, పలానా దగ్గర చదువుకున్నాం, మీతో చదువుకుని ఎట్లా. మీరు ఏదో గుడి కూడా కట్టినట్టున్నారు మొన్న ఒకసారి, నేను ఫోటోలు కూడా చూశాను. అంటే ఏ రోజైతే మా అన్నయ్య తెలుగుదేశం పార్టీ జెండా మా ఊర్లో స్థాపించాడు, ఆయన మొన్న స్వర్గస్థులు అయ్యారు కరోనా టైంలో. సో ఆయనకు గుర్తుగా మా గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మా ఊరికైతే మొన్న చంద్రబాబు నాయుడు 2014లో అంతకుముందు ఇచ్చారు. 2014లో గవర్నమెంట్ సీఎం అయిన తర్వాత 3 కోట్లు మాది కుగ్రామం, దూర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు
అద్భుతమైన రహదారి వేసాం, మంచి రహదారి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చింది, పార్టీ ఇచ్చింది ప్రభుత్వం మాకు అన్ని అయిందని మా అన్నయ్య గారు గుర్తుగా అన్నగారు వచ్చిన తర్వాత మాకు జరిగింది. అన్నగారు దేవాలయం కడదాం, ఆయన దేవుడితో సమానం అని మేము దంపతులు గుడి కట్టాం. 30 లక్షల రూపాయలు మా సొంతూరులో కట్టి, దానికి కూడా ఏమైంది, అక్కడ ఉన్న కార్యకర్త అందరూ శ్రమదానం చేసాం. శ్రమదానం చేసి వారి సొంతగా, అందుకే అంత తక్కువైంది. విగ్రహాలు తెప్పించాం, మిగతా పనులంతా కూడా చేసాం. అంటే మాకు ఇష్టం, పార్టీ కోసం మా కుటుంబం, మా ప్రాంతం, మా ఊరు డెవలప్ అయింది. భవిష్యత్తులో డెవలప్ అవ్వాలి, వచ్చే తరాలు, భావితరాలు కూడా చర్చించి జరగాలి. ఒక పార్టీ అధినేతకి, పార్టీ వ్యవస్థాపకుడికి, వాళ్ళ కుటుంబానికి ఒక గుడి కట్టామనంటే భావితరాలు తెలియాలి. అందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, మన ఊర్లో పెడదాం అని చెప్పి కట్టించాం. దాన్ని ప్రారంభం సిద్ధం చేసాం. సారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ దంపతులు ఎప్పుడు వచ్చినా సరే, బాలకృష్ణ గారి దంపతులు కానీ ఎవరు వచ్చినా సరే వారితో చేయించాలి. సో ఇప్పుడు మీకు అయితే సీట్ వచ్చింది, మరి రేపొద్దున మీ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ నియోజకవర్గానికి, మీ ప్రజలకి? అదే మీ ఇప్పుడు రేపొద్దున మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తానికి, మిమ్మల్ని నమ్ముకున్న కేడర్కి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పార్టీ పెద్దలు. అంటే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను రన్నింగ్లో షాక్ అయ్యా. నాకు అవగాహన ఉంది. నాకు ఎందుకంటే 34 నియోజకవర్గ ఉత్తరాంధ్రలో ప్రతి కార్నర్ కూడా నాకు తెలుసు. ఏ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే నాకు రామ్మోహన్ రెడ్డికి 2014, 2019 జనరల్ ఏజెంట్కి పనిచేశాను నేను శ్రీకాకుళం ఎంపీకి. ఎందుకంటే ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ అంతా కూర్చొని, అప్పలనాయుడికి జిల్లా మొత్తం అవగాహన ఉంది, సో జనరల్ ఏజెంట్కి పెడితే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళందరినప్పుడు నేను జనరల్ ఏజెంట్కి వర్క్ చేశాను 2 సంవత్సరాలు కూడా. సో నాకు ఆ జిల్లా మీద ఎంపీ ఎన్నికలు ఎలా చేయొచ్చు, ఏ వర్గాల దగ్గరికి వెళ్తే మనకు ఓట్ బ్యాంక్ రావచ్చు, ఏ మాట్లాడితే వాళ్ళు నమ్మే విధంగా చేస్తాడని కాన్ఫిడెన్స్ ఆల్రెడీ నాకు ప్రజల దగ్గర ఉంది. అందుకు కొత్తగా చెప్పవసరం లే, మనం ఇంతవరకు వైట్ పేపర్ అంటే స్కూల్స్, కాలేజెస్, రోడ్స్ అలాంటివి అంటే అది కామన్గా అవుతుందండి. నేనేమంటే ఎంపీ చేయవలసింది ఒక మార్క్ ఉండాలి. అశోక్ గజపతిరాజు గారు ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, అంటే నేను చాలా దగ్గరగా దాదాపు 10 ఏళ్ళు ఆయన చూశాను, చాలా దగ్గరగా. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పెన్షన్ ఇచ్చాం, కార్డు ఇచ్చాం, ప్రజాప్రతినిధి అయ్యి, లేకపోతే ఈ ఊరు బస్సుకు తెచ్చాం, మీ ఇంటికి నీరు ఇచ్చాం, అది ప్రభుత్వాలు చేస్తాయండి. ఏ ప్రభుత్వం చెయ్యాలి, అది కామను. నువ్వు ప్రజాప్రతినిధికి ఎన్నికైన తర్వాత ఆ నియోజకవర్గం ప్రజలకి నువ్వు అదనంగా 5 ఏళ్ళలో అదనంగా ఏమి ఇచ్చావు, యువతకి ఏం ఉపాధి కల్పించావు, లేకపోతే గ్రామీణ మౌలిక సదుపాయాలు డిఫరెంట్గా నువ్వేం చేయగలిగావు, వీటి మీద ఆయన చాలా స్టడీ చేస్తారండి. అద్భుతం. అందుకే ఆయన ప్రతి పాయింట్ రేపు పార్లమెంట్లో ఆయనకున్న నాలెడ్జ్ని, ఆయనకున్న ఆసక్తిని, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ నేను స్టడీ చేసి ప్రతిది కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఎందుకు చేస్తానంటే, ప్రజల పట్ల ఇంత మహారాజు బిడ్డ, మహారాజు కుటుంబం చెందిన వ్యక్తి, ప్రజలంటే ప్రాణం అండి. ప్రజల కోసం ఎంత దూరం వెళ్తాడు ఆయన. టైం అంటే టైము. మనకి ఈ మామూలు టైంలోనే 1 గంట లేట్ అవుతాం, 5 నిమిషాలు లేట్ అవుతాం. సెకండ్ కూడా లేట్, అర సెకండ్ కూడా ఆయన లేట్కి రాడు. ప్రోగ్రామ్ అంటే ఆ టైం అంటే అడ్వాన్స్గా ఒక 5 నిమిషాల ముందు ఉంటాడు ఆయన. అంత డిసిప్లిన్ వ్యక్తి దగ్గర మనం పడడం అనేది మన అదృష్టం. ఆయన అనుభవాన్ని, ఆయన నాలెడ్జ్ని ప్రతిదీ తీసుకొని ఆ పార్లమెంట్ పరిధిలో ఎటు నియోజకవర్గాలు ఏదైతున్నాయో ఆ పార్లమెంట్ పరిధిలో ఏం చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు కేంద్రం నుంచి రావాల్సింది ఏమున్నాయి, అసలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయవలసింది ఏమున్నాయి, వీరిని కలిసి ఏం చేయాలి ఆ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా యువత కొత్త ఇండస్ట్రీస్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అనుభవంతో పెద్ద అయిన ఆలోచనతో అన్నీ కూడా సలహాలు తీసుకొని ముందుకెళ్తాను. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అప్పలనాయుడు అనే వ్యక్తి, కలిసి అప్పలనాయుడు అనే వ్యక్తి పార్టీ నమ్మి ఎంత బాధ్యత చెప్పిందో ఆ నియోజకవర్గం ప్రజలు కూడా అంతే నమ్మి అంత మెజార్టీ ఇచ్చి నన్ను పార్లమెంట్ పంపిస్తారు. నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే నా కోసం వారు తెలుసు, నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను. నాకు ఎవరు ఈ రోజు ఆ రోజు ఏం లేదు. నేను అదృష్టం ఏంటంటే 3 జిల్లాల్లో ఎవరు ఫంక్షన్ చెప్పి వెళ్ళిపోతా. నాకు ఇష్టం. మనల్ని గుర్తించింది పార్టీ, ఆ ద్వారా ప్రజలు గుర్తించారు, మన బాధ్యతకి వెళ్ళాలి. అలాగే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. అందుకు కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికి అతీతంగా నేనుండే సర్వీస్ చేసే వ్యక్తిని. అందుకు నాకు అద్భుతమైన రిజల్ట్ వాళ్ళు ఇస్తున్నారు.
5 సంవత్సరాలు నేను ఢిల్లీకి సంబంధించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ నా పార్లమెంటు పరిధిలో మా 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా గెలుస్తున్నాం, మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాం, సార్ కానుక ఇవ్వబోతున్నాం. మా యువనాయకుడికి ఏ బాధ్యతతో అయితే ఈ అప్పలనాయుడు అయితే 100% లీడ్ చేస్తారు, పెద్దలందరినీ గౌరవించుకొని లీడ్ చేస్తారని ఆయన మనస్ఫూర్తి చెప్తున్నా, నేను విశ్వాసం చెప్తున్నా. ఈరోజు ఆయన మన బ్యాక్ బోన్ గుండి నన్ను ఆ నాయకత్వాన్ని పంపిస్తున్నారు. సార్ నమ్మి 20 సంవత్సరాల దగ్గరగా నన్ను చూశారు, నా యాక్టివిటీస్ని నమ్మి ఒక పార్లమెంట్, అది ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్. నా ముందున్న వ్యక్తి సామాన్యులు కాదు. అంటే నేను ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత ప్రజలకి ఎంత బాగా సర్వీస్ చేయాలి, మరి ఆయన దగ్గర కనీసం 1% అయినా బాగా చేశాడు అనిపించుకోవాలంటే ఎంత బాధ్యత ఉండాలి చూడండి. మీరు కష్టపడతారైతే. ఎస్, ఈ క్షణం నుంచి నా ఆలోచన అంతా కూడా పూర్తిగా కాన్ఫిడెన్స్ మీదకి వెళ్ళిపోయింది. నేను రేపు గెలుస్తాను, 100% మంచి మెజార్టీ ఇస్తారు, ప్రజలు ఇస్తారు, అది నమ్మకం. కానీ 5 years ఏం చేయాలనేది నాకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఆ కాన్ఫిడెన్స్లో నేను ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే మాట ఈరోజు ఫస్ట్ టైం కదా నేను అభ్యర్థి ప్రకటించిన తర్వాత మీరు చేసిన ఇంటర్వ్యూ ఫస్ట్ టైం, అది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు ఆఫ్టర్ 5 years తర్వాత కూడా రిలీజ్ చేద్దాం. పబ్లిక్ నా ఆలోచన ఇప్పుడు కూడా టికెట్ రావడం విజయం కాదండి, గెలడం విజయం కాదండి. మన 5 ఏళ్ళలో ఏదైతే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత చివరి రోజున గ్రామాల్లో తిరుగుతామే, ఆ రోజు మనల్ని బాగా చేసామని పబ్లిక్ ఐడెంటిటీ చేసినప్పుడు నిజమైన విజయోత్సవాలు చేసుకోవాలండి. ఇది నాకు ఇష్టమైన మాట, ఇది నా మనసులో మాట. ఇది నేను ఇప్పుడు కామన్గా ఏంటంటే ఆనందం అవ్వచ్చు, ఈరోజు టికెట్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, రేపు గెలుస్తున్నాం, అది ఆనందమే. నిజమైన ఆనందం ఇప్పుడు ఏంటంటే పార్టీ నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని, ఈ రెండు ఒక అద్భుతంగా పైకి వెళ్ళేటప్పుడు, ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు పబ్లిక్ ఎస్ బాగా చేసాడు పార్లమెంట్ సభ్యుడిగా అనేటప్పుడు చివరి రోజున తిరుగుతామండి. రాజకీయ నాయకులకు ఏమవుద్దంటే చివరి రోజున వెంటపడతారు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వు ఇచ్చే హామీలండి. ఒక్క మాట కూడా తప్పకుండా, అంటే బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఎక్కడ కూడా విస్మరించకూడదు. మన మాటలతో చేతలు చూపించాలి. ఎండింగ్ డే ఉత్సవాలు చేసుకోవాలండి, అది ప్రజల ద్వారా చేసుకోవాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ కలిసేటి అప్పలనాయుడు గారు. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు భవిష్యత్తులో మిమ్మల్ని నేను ఎంపీగా చూడాలనుకుంటున్నాం. మీరు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.